Welcome to Yo-Yo Cinetakis. టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు మూవీ ఈ హీరో జాతకాన్ని మార్చేసింది. దీంతో రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేశాడని టాక్ వినిపిస్తుంది. విజయ్ తనకంటే సీనియర్లను మించి పారితోషికం అడుగుతున్నాడట. ఇంతకీ విజయ్ రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తున్నాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో తెరంగేట్రం చేశాడు విజయ్ దేవరకొండ. తనదైన నటనతో తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించాడు. రీసెంట్ గా వచ్చిన పెళ్లి చూపులు మూవీ అనూహ్య విజయంతో ఈ యువ హీరో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. ఎవడే సుబ్రహ్మణ్యం మూవీకి విజయ్ తీసుకున్న పారితోషికం కేవలం 6 లక్షల రూపాయలు. ఆ తరువాత నటించిన పెళ్లి చూపులు మూవీకి కూడా విజయ్ రెమ్యునరేషన్ 6 లక్షలేనట. ఇక త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ద్వారకా, అర్జున్ రెడ్డి సినిమాలకు విజయ్ 20 లక్షలు తీసుకున్నాడట. అయితే ఆ సినిమాలు అంగీకరించే సమయానికి పెళ్లి చూపుల మూవీ ఇంకా విడుదల కాలేదు. అయితే ఆ సినిమా విడుదలై మంచి హిట్ అవడంతో హీరోగా విజయ్ రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ హీరో రెమ్యునరేషన్ కూడా 1 కోటికి చేరువైంది. యువి క్రియేషన్స్ బ్యానర్లో విజయ్ ఓ హారర్ కామెడీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసం 80 లక్షల పారితోషికం తీసుకున్నాడట. ఇంతవరకు బాగానే ఉన్నా ఇకపై అంగీకరించే సినిమాలకు 1.5 కోటి వరకు అడగాలని డిసైడ్ అయ్యాడట. విజయ్ కంటే ముందు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోలు ఇంకా 1 కోటి దగ్గరే ఉండిపోయారు. హిట్లు లేకపోవడమే ఇందుకు కారణం. కానీ ఒక్క హిట్తో విజయ్ వాళ్ళందర్నీ బీట్ చేస్తున్నాడు. మరి ఈ హీరో కెరియర్ మున్ముందు ఎలా సాగుతుందో చూడాలి.